ఎస్ స్టూడెంట్. సో చాలా మంది స్టూడెంట్స్కి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అదేంటి 10th అండ్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి తేడా ఏంటి అన్నది కదా. ఎస్, సో మీరు 10th అని కాదు, 7th 8th 9th ఇంకా 10thలో ఏదైతే మీరు సైన్స్ అనే సబ్జెక్ట్లో ఫిజిక్స్ టాపిక్స్ ఏదైతే నేర్చుకున్నారో, అంటే ఈ 4 సంవత్సరాలు 7th 8th 9th ఇంకా 10th 4 సంవత్సరాల్లో ఫిజిక్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో 11th అండ్ 12thలో మీకు, అంటే 11thలో ఒక చిన్న చాప్టర్తో మీకు సమానం అన్నమాట. ఓకే, సో రొటేషనల్ మోషన్తో సమానం అన్నమాట. రొటేషనల్ మోషన్ ఎంత పెద్ద చాప్టర్ అని అంటే మీరు 7th 8th 9th 10thలో ఏదైతే చదివినరో అది మొత్తం ఒకే ఒక చాప్టర్తో సమానము. అంటే మీకు 7thలో 8thలో 9thలో ఇంకా 10thలో మీకు ఫిజిక్స్ అంటే సైన్స్లో అవుట్ ఆఫ్ మార్క్స్ రావచ్చు. కానీ ఎప్పుడైతే మీరు 11th ఇంకా 12thలో 11thకి ఎంటర్ అవుతారో, సరే 11thలో కానీ 12thలో కానీ ఏదైనా తీసుకోండి. సో ఎప్పుడైతే మీరు 11thలో ఎంటర్ అవుతారో మీరు చదివిన ఫిజిక్స్ ఇక్కడ ఉన్న ఫిజిక్స్ కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది నాన్న. ఓకే, సో ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చిన్నప్పుడు ఏదైతే ఫిజిక్స్ నేర్చుకున్నారో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట. ఓకే, ఆ వాటర్ అనేది ఈ ఫిజిక్స్ అనుకోండి, దాంట్లో ఈజీగా స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ అయితే ఈజీగా అందరూ స్విమ్మింగ్ చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడైతే 11thలో ఎంటర్ అవుతారో అదొక పెద్ద సముద్రం లాంటిదిగా. ఓకే, సముద్రంలో స్విమ్మింగ్ చేయడం చాలా రిస్క్, అవునా? సో మీరేమనుకుంటారంటే నాకు ఈజీగా అయితే స్విమ్మింగ్ అయితే వచ్చు, నేను అవును నాకు 11thలో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి నీట్లో, నీట్ కానీ లేదా ఎంసెట్కి కానీ జేఈకి కానీ బిట్సెట్ కానీ ఏదన్నా ఎగ్జామ్ ప్రిపరేషన్ కన్నా కానీ సో ఫిజిక్స్ అనేది నాకు ఈజీ సార్, సైన్స్ అంటే నాకు చాలా ఇష్టము, సో ఈజీగా స్కోర్ చేస్తా అని చెప్పేసి మీరు అనుకుంటారు 10th అయిపోయిన స్టూడెంట్స్. సో ఒక్కసారి మీరు 10th అయిన తర్వాత 11thలోకి ఎంటర్ అవుతారో అప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ప్రతి ఒక్క టీచరు మీకు న్యూమరికల్స్ అనేది నేర్పిస్తూ ఉంటారు. చిన్నప్పుడు మీరు అంటే 7th 8th 9th 10thలో న్యూమరికల్స్ మీరు టచ్ చేసే ఉండరు. కానీ 11th 12thలో మొత్తం డెరివేషన్స్ న్యూమరికల్సే ఉంటాయి. ఫిజిక్స్లో కాన్సెప్ట్ డెరివేషన్ న్యూమరికల్, కాన్సెప్ట్ డెరివేషన్ న్యూమరికల్స్ ఇవే ఉంటాయి నాన్న. మీరు చిన్నప్పుడు చదివినప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్, ఈ 2 లైన్ల దాని ఆన్సర్, అది బట్టి పడుతుండే. మీరు ఆ బట్టి పట్టడం వల్ల మార్కులు అనేది ఫుల్గా వచ్చినాయి. ఆ ఫుల్ మార్క్స్ తోటి మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. సార్ నాకు మొత్తం వచ్చినాయి సార్, మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి నేను చెప్తాను సార్ అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు 11thలోకి ఎంటర్ అవుతారో అది కంప్లీట్గా డిఫరెంట్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఓకే, సో మీరు నేర్చుకున్నది 11th 12thలో ఉన్న ఫిజిక్స్ కంప్లీట్గా డిఫరెన్సే. ఓకే, మీరు గనక చిన్నప్పటి నుంచి వెళ్ళి ఫౌండేషన్ క్లాసెస్ అంటే 7th 8th 9th 10th నుంచి వెళ్ళి ఫౌండేషన్ క్లాసెస్ అనేది వింటే గనక ఇప్పుడు 11th 12thలో కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇన్ కేస్ నేను ఓన్లీ బోర్డ్కే ప్రిపేర్ అయినాను సార్ అని అంటే కనుక మీకు ఈ 11th 12th అనేది చాలా కష్టంగా పోతుంది. ఓకే, సో ఇంకోటి, మీరు ఫిజిక్స్లో చిన్నప్పుడు చదివింది మొత్తము థియరీలే, ఇక్కడ ఉన్నాయి మొత్తము డెరివేషన్ పార్ట్లు, మ్యాథమెటికల్ పార్ట్లు, న్యూమరికల్సే ఉంటాయి. అంటే మీరు ఏదైతే చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో చూసినరో, అంటే మ్యాథ్స్ 7th 8th 9th 10th ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మ్యాథమెటిక్స్ మొత్తము మీకు 11th అండ్ 12thలో ఫిజిక్స్లో కనిపిస్తుంది అనమాట. సార్ ఇదేంటి సార్ ఫిజిక్స్లో మొత్తం మ్యాథ్సే ఉన్నది? ఎస్, ఫిజిక్స్లో మొత్తం మ్యాథమెటికల్ పార్టే ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి ఇదైతే. ఓకే, థియరీ లాంటివి అయితే క్వశ్చన్స్ అటువంటిది ఏమీ ఉండదు. ఓకే, ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీరు మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉండాలి, ఇంకా కాన్సెప్ట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అయితేనే మీకు ఫిజిక్స్ అనేది ఈజీగా అవుతుంది నాన్న. ఓకే, సో అర్థమైంది కదా. మీకు 10th క్లాస్ మీరు నేర్చుకున్నది 11th 12thలో ఉన్న ఫిజిక్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫౌండేషన్ ఉంటే ఇక్కడ ఉన్న ఫిజిక్స్ అనేది మీకు ఈజీ అవుతుంది నాన్న. ఓకే, ఎవరైతే 10th అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో అంటే 11thలోకి మూవ్ అవుతున్నారో సో ఈ వీడియో అనేది వాళ్ళకి చేరుకునేలాగా షేర్ అయితే చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.